ఈ ప్లాంట్ చూసారా అండి? ఇది పీస్ లిల్లీ యాక్చువల్లీ. కానీ చాలా ఇదొస్తదండి. పాము పడగలా అనిపిస్తది. ఒకసారి దీని ఫ్లవర్ చూసారా? దీని ఫ్లవర్ చూస్తే పాము పడగలాగా అనిపిస్తది. లోపల ఉండేది ఇగోండి మొగ్గ. ఒక్కసారి చూడండి. ఇగోండి. ఇది దీని ఫ్లవరు. చూసారా? వెనక్కి చూస్తే ఒక్కసారి చూడండి వెనక్కి. కంప్లీట్లీ పాము పడగలాగా అనిపిస్తుంది అనమాట. ఈ ప్లాంట్ ఒక పర్పస్ మీద తీసుకుంటారండి. అయితే నాకు తెలిసిన వరకు అయితే మాత్రం ఇది బెడ్రూమ్లో ఉంటే మంచిది అంటారు. బెడ్రూమ్లోనూ పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అని చెప్తూ ఉంటారండి. అందుకనేసనే తీసుకోని అవసరం లేదు. బట్ ఇవి రేర్గా ఈ వర్షాకాలంలోనే దొరుకుతూ ఉంటాయి. సమ్మర్లో అయితే పెద్దగా దొరకవండి. ఇది ఈ టైంలోనే కొంచెం బాగా ఇయర్లో ఒక 2-3 ఫ్లవర్స్ స్కెచ్ రావండి. పెద్దగా ఎక్కువ ఫ్లవర్స్ రావు. బాగా దీనికి వర్మీ కంపోస్ట్ ఇవి అవి అన్నీ వేస్తే ఈ చిన్న చిన్న పార్ట్స్లో అయితే మాత్రం ఈ బెడ్రూమ్లో పెట్టుకోవడానికంటే మరి ఇలా ఒక ఫ్లవరు ఒక 2-3 ఫ్లవర్స్ వస్తాయి. మళ్ళా ఒక 6 మంత్స్ తర్వాత మరొక ఫ్లవర్ వస్తుంది. అలా అన్నమాట. చాలా రేర్గా అది కింద వేసి ఉండుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. బట్ సింగిల్గా ఉన్న చాలా బాగా వచ్చిందండి ఫ్లవర్ అయితే. చాలా నీట్గా అండ్ అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా వచ్చిందండి ఫ్లవర్ అయితే. ఇది ఒక ఫ్లవరు మనకి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ వరకు ఇలానే ఉంటుందండి. ఏమి ఖరాబ్ కాదు. బ్లాక్ అయిపోవడం ఇదైపోవడం ఏం ఉండదు. ఇలానే ఫ్లవరు ఒక 15-20 డేస్ వరకు అయితే మాకుంది. ఎండ ఏమీ తగలన అవసరం లేదు. ఇది నీళ్ళలో కూడా ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ అయితే వాటర్లో కూడా వస్తుందండి ప్లాంట్. ఇది వాటర్లో కూడా పెట్టుకోవచ్చు. వాటర్లో కూడా ఈ ప్లాంట్ పెరుగుతుంది. మట్టిలోనే కాకుండా ఇది వాటర్లో కూడా పెరుగుతుంది. దీనికి ఎండ ఉండాలి అనేసి ఏం లేదు. జస్ట్ వెంటిలేషన్ ఉంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి ప్లాంట్ అయితే. చూడండి ఇది కంప్లీట్లీ మాకు ఇంట్లోనే పెరుగుతుంది. ఇదైతే చాలా బాగుందండి ఫ్లవర్ అయితే. ఇలానే ఉంటాయి దీని ఫ్లవర్స్ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్ ఫ్లవరింగే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.